ఒక గ్రామంలో స్నేహ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు రాత్రిళ్లు ఒంటరిగా నిద్రపోవడానికి చాలా భయం. అమ్మ చెప్పేది ఒక్కటే, బిడ్డా, భయపడ్డప్పుడు హనుమంతుడి పేరు పిలువు. ఒక రాత్రి బయట మెరుపులు మెరుస్తున్నాయి. గాలి గట్టిగా వీచుతోంది. చిన్నారి స్నేహ భయంలో వణికిపోయింది. కిటికీ పక్కన వింత శబ్దం వినిపించడంతో ఆమె కన్నీళ్లతో ఇలా అరిచింది, ఆంజనేయ స్వామి, నన్ను కాపాడు. ఆ మాట పూర్తవగానే ఆమె గది నిండా ఒక ప్రకాశం మెరవటం మొదలైంది. ఆ ప్రకాశంలో నుంచి ఒక పెద్ద నీడ స్పష్టమైంది. అది శ్రీ హనుమంతుడే. తేజస్సుతో, గర్జనతో, రామదూతునిలా మహోన్నతంగా. అతను చిరునవ్వుతో స్నేహ దగ్గరకు వచ్చి అన్నాడు, పాపా, నేను ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? రాముని పేరు పిలిచిన చోట చీకటి రావదు. అతను గదిని తన గద్వాలతో తరిమాడు. ఒక్కసారిగా గాలి శబ్దం ఆగిపోయింది. చీకటి తగ్గిపోయింది. గది మొత్తం ప్రశాంతంగా మారింది. స్నేహ నవ్వుతూ నిద్రపోయింది. హనుమంతుడు వెళ్తూ ఇలా అన్నాడు, భయం వచ్చినప్పుడు రాముని జపించు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పి తేజస్సులో అంతర్ధానమయ్యాడు.